రాజ్యాంగంలో బీసీల ప్రస్తావన ఉంది తప్పిస్తే బీసీలకు రాజ్యాంగ పరంగా దక్కవలసిన హక్కుల ప్రస్తావన కానీ రాజ్యాంగబద్ధంగా దక్కవలసిన వాటా కానీ అందులో పేర్కొనబడలేదు. దాని ద్వారా ఒక కమిషన్ వేసి అధ్యయనం చేసి ఆ కమిషన్ ఇచ్చే రిపోర్టు ద్వారా బీసీలకు కావాల్సిన హక్కులు అధ్యయనము అభివృద్ధికి సంబంధించి చట్టాలు తయారు చేసుకునేటటువంటి వెసులుబాటు మాత్రమే అందులో కల్పించబడ్డది. భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొనసాగినప్పుడు ఇదే అంశాన్ని తాను లేవనెత్తిండు పార్లమెంట్లో అనేక సార్లు. బీసీ బిల్లు పెట్టాలి, హిందూ కోడ్ బిల్లు పెట్టాలి, మహిళల బిల్లు పెట్టాలి. ఈ బిల్లు పెట్టాలంటే నెహ్రూ గారు తాత్సారం చేసిండు. ఎప్పుడైతే అంబేద్కర్ గారు తాను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పార్లమెంటులో ఉన్నా కూడా తన ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలను తయారు చేయలేకపోతున్నానో, ఈ రాజ్యాంగం నా చేత రాయబడ్డదైనా కూడా పటిష్టమైనది అయినా కూడా ఇక్కడ అమలు చేసే చోట నా వర్గాల ప్రతినిధులు లేనప్పుడు, వర్గాల ప్రతినిధులు లేని కారణంగా దీనిని అమలు చేసుకోలేకపోతున్నామని తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి రాజకీయంగా కొంత నిర్మాణం చేసే ప్రయత్నం చేసిండు. రాజకీయంగా తాను ఒకప్పుడు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని 1936లో పెట్టినప్పటికీ 1956లో తాను నిర్యాణమయ్యే సమయానికి ఒక ఆర్టీఐ అనే పార్టీని మనకి ఇచ్చిపోయే ప్రయత్నం చేసిండు. అంటే ఆయన ఏం చేసిండు, ఈ రాజ్యాంగం చక్కటిది కానీ దీని నుంచి మనం ఫలాలు పొందాలంటే మన ప్రతినిధులందరూ వెనుక కావాలని చెప్పిండు. కానీ ఈ భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత వచ్చిన బీజేపీ పార్టీ, రాష్ట్రాల్లో వచ్చిన తెలుగుదేశం బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలను మనం చేరిపోయి వాళ్లకు ఓట్లేసే యంత్రాలుగా, జెండాలు మోసే కూలీలుగా ఇంతకాలం మన హక్కులను కాలరాయబడుతున్నా కూడా మనం ముందుకు కొనసాగడం జరిగింది. ఇదే పరంపరలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చినప్పుడు ఇక్కడి నుంచి తొలిదశ ఉద్యమాన్ని కొనసాగించిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక బీసీ. ఆ తెలంగాణ సాధన సమితి పెట్టి ఉద్యమం చేసిన ఆల నరేంద్ర గారు ఒక బీసీ. తెలంగాణ సిద్ధాంతకర్తగా కేసీఆర్కు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు జ్ఞానాన్ని అందించినటువంటి కొత్తపల్లి జయశంకర్ గారు ఒక బీసీ. అమరుడైన శ్రీకాంతాచారి ఒక బీసీ. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కింద నుంచి మీరు వరకు ఇలా ఉద్యోగ సంఘాలను నడిపించింది కూడా ఒక స్వామి గౌడ్, ఒక శ్రీనివాస్ గౌడ్ బీసీ. ఒక విమలక్క ఆడి పాడి ఊరూరా తిరిగింది. ఒక రసమయ బాలకిషన్ ఆడి పాడి. అదేవిధంగా అనేక మంది కవులు, కళాకారులు ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలన ఓసీ వర్గాల చేతుల్లోకి వెళ్ళిన కారణంగా ఇంకనైనా సామాజిక న్యాయం జరుగుతుందంటే ఎక్కడ కూడా బీసీల హక్కులు కానీ, బీసీల ప్రస్తావన కానీ, బడ్జెట్లో బీసీలకు దక్కవలసినటువంటి వాటా కానీ ఎక్కడ దక్కలే. కేసీఆర్ అట్లా చేసిండు, నేను మంచిగా చేస్తా, ఇక దొరల తెలంగాణను కేసీఆర్ పాలించినట్టుంది, దొరల తెలంగాణ వద్దు ప్రజా తెలంగాణను తెచ్చుకుందామని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి నేను అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే జనగణన జరుపుతా, అందులో కులగణన జరుపుతా, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతాం. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు బీసీల అభివృద్ధి కోసం మేము కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బడ్జెట్లో కేవలం 9,000 కోట్లు పెట్టి బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. బీసీలో 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా గుర్తించి ఏంటి మాకు జరిగిన అన్యాయం అని అడగలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ బీసీ నాయకుడు కూడా ఏంటి మరి ఇట్లా అన్యాయం జరుగుతుందని గుర్తించలేకపోయాడు. అంటే ఎంత నియంత్రిత పాలన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుందో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తుందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక తప్పదు మరి, మన ఓట్ల ద్వారా గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ మన సమస్యలను, మన డిమాండ్లను నెరవేర్చే స్థితిలో లేనప్పుడు, అసెంబ్లీలో ప్రశ్నించే స్థితిలో లేనప్పుడు అయితే అయ్యింది మరొకసారి ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ కృష్ణన్న, రాజారాం యాదవ్, భక్తుల సిద్ధేశ్వర్, అల్లంపల్లి రామ్కోటి, అనంతుల రామ్మూర్తి గౌడ్, మరి ఇంకా చెప్పుకుంటూ పోతే పిడికిల్ రాజన్న, కేవీ గౌడ్, ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో చిరంజీవులు సార్, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క ప్రొఫెసర్, ప్రతి ఒక్క ఉద్యమకారుడు రగిలిపోతుడు. ఏంది రాష్ట్రం వచ్చినాక కూడా మళ్ళీ మేము పోరాటం చేయాలన్నా, మా ఓట్లతో గెలిచినటువంటి వీళ్ళు ఇచ్చిన డిమాండ్లను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారన్న ఉద్దేశంతో కడుపు మండి రాజ్యాంగం మాకు ధర్నా చేసుకునేటటువంటి హక్కు ఇచ్చింది, నిరసన చేసేటటువంటి హక్కు ఇచ్చింది, మా హక్కుల సాధన కోసం పోరాడేటటువంటి హక్కులను ఇచ్చింది అని చెప్పి అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా ఈరోజు మనం ఉద్యమిస్తున్నాం. అయినా కూడా పెడచెవిన పెట్టి
ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా సీఎం ఆఫీసు నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఒకవైపు వార్డుల వారి విభజన జరుగుతున్నది, ఇంకొక వైపు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నది. ఇదే రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఏమన్నాడంటే, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఉంటే 23% తగ్గించాడు, కానీ నేను 42% పెంచుతున్నాడు. 34% నుంచి 23% తగ్గిస్తే మనం ఎంత నష్టపోయినాం అంటే 12,751 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో సగం బీసీలకు రావాలండి. అంటే 6,751 గ్రామ పంచాయతీలో బీసీలకు దక్కాలి. కానీ పోయినసారి బీసీ రిజర్వేషన్ కేటాయించిన సర్పంచ్ సీట్లు కేవలం 2,345. అంటే 4,000కు పైగా సర్పంచ్ సీట్లను రిజర్వేషన్ తగ్గించడం కారణంగా పోయినసారి మనం కోల్పోయినాం. ఈసారి నువ్వు ఇస్తాను వాగ్దానం చేసినావు, మా ఓట్లే ఎంచుకున్నావు, మా హక్కాది, మా జనాభా ప్రాతిపదికన నువ్వు ఎట్లా ఇవ్వలేకపోతున్నావు. కామారెడ్డిలో నువ్వు బీసీ డిక్లరేషన్లో పెట్టిన 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే నువ్వు కులగణన జరపాలి. కులగణన జరుపుతాయని చెప్పి కూడా జీవో నెంబర్ 26 మార్చి 15వ తేదీన తీసిండు, కానీ తాత్సారం చేస్తుండు. ఏమైందంటే సర్పంచ్ ఎన్నికల గడువు మూసి 6 నెలలు గడిచిపోయింది, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. అందుకోసం మీ కులగణన జరిపే స్థితిలో లేము, మేము తక్షణమే ఎన్నికలకు వెళ్ళిపోతామన్న రీతిలో రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ అఫీషియల్గా జరిగినటువంటి మీటింగ్లో బీసీ రిజర్వేషన్ స్కిప్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. అదే తీన్మార్ మల్లన్న ప్రతిఘటించి బయటకు వచ్చి నాకు బీసీలో ముఖ్యము, మేము ఏదేమైనా కూడా బీసీ రిజర్వేషన్ పెంచుతేందుకు పోరాటం చేస్తా అని చెప్పి ఒకే ఒక ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మాట్లాడారు. హనుమంతరావు గారు మాట్లాడారు. మిగతా బీసీ ప్రజాప్రతినిధులు కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నవారి మన హక్కు, మనకు అన్యాయం జరుగుతుంది, చేయవలసిన స్థితిలో అధికారంలో ఉన్న నాయకులు చేయకపోతే వాళ్ళని నిలదీసి అడిగి పోరాటం చేసి అయినా సాధించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. మిత్రులారా, మన భవిష్యత్ దెబ్బతింటది. 119 మంది అసెంబ్లీలో 50% జనాభాకు 60 ఎమ్మెల్యేలు ఉండాలి, కేవలం 19 మాత్రమే ఉన్నాయి. అందుకోసం ఇవాళ బడ్జెట్ కేటాయింపులో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ అన్యాయం జరుగుతుంది. ఇక అన్యాయం జరగొద్దంటే కనీసం ఈ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోనైనా మన వాటా మనకు దక్కాలంటే తప్పనిసరిగా కేసీఆర్ ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే అన్న